హాయ్ ఆల్. ఇప్పుడే మన ఆహాలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన కలియుగం 2064 అనే మూవీ చూసా. యాక్చువల్గా ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడే చూద్దాం అనుకున్నా. ఒకసారి బుక్ చేసుకున్నా కానీ షో క్యాన్సిల్ అయిందన్నమాట. అంటే పెద్ద జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదు ఎందుకో. కానీ నాకు ట్రైలర్ చూసినప్పుడైతే కొంచెం ప్రామిసింగ్గా అనిపించింది. కానీ అప్పుడు ఎందుకో కుదరలే. ఇప్పుడైతే ఓటీటీలో వచ్చింది, మూవీ చూడడం కూడా జరిగింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే బాగానే ఉంది గైస్. మరీ తోపని చెప్పను కానీ పర్లేదు. వాళ్ళు అనుకున్న పాయింట్ని బాగా చూపించారు. కానీ ఏంటంటే కొంచెం వాళ్ళకి బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయని మనకి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట స్క్రీన్ మీద. మంచి అటెంప్ట్. ఆ డైరెక్టర్ యొక్క థాట్ అయితే చాలా బాగుంది అన్నమాట. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా ఈ మూవీ సెటప్ వచ్చేసి మనకి అపోకలిప్టిక్ వరల్డ్లో జరుగుతుంది అన్నమాట. మొత్తం అన్ని డిస్ట్రక్షన్స్ అన్నీ జరిగిపోయి జనాలు తిండి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి స్టేజ్లో ఏంటంటే కొంతమంది జనాలు రెసిడెన్స్ అని ఒకటి క్రియేట్ చేసుకుని దాని లోపల ఉంటారు అనమాట. మీకు సింపుల్గా ఎలా అర్థమయ్యేపాలంటే మన కల్కిలో కాంప్లెక్స్ లాంటిది అనుకోండి, టీ రెసిడెన్స్ అని ఉంటుంది అనమాట. ఫుల్గా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ దాంట్లో ఉంటారు. ఏమీ లేని వాళ్ళు మన కాశీలో లాగా వీళ్ళు ఇక్కడ బయట తిరుగుతూ ఉంటారు అనమాట. మన కల్కిలో రెబల్స్ ఉన్నట్టు దీంట్లో లిబరేటర్స్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట. ఈ గ్యాంగ్ ఏంటంటే ఇలా తిండి లేని వాళ్ళు బయట ఎవరైతే ఉంటున్నారో వీళ్ళని మన రెసిడెన్స్ దగ్గర నుంచి సేవ్ చేస్తూ, అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫుడ్ కానీ ఇలాంటివి ఏమైనా అవసరాలు కానీ ఏమైనా ఉంటే వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఒక గ్రూప్ లాంటిది వీళ్ళు ఫామ్ అవుతారు అనమాట. ఈ మూవీ అంతా మనకి ఎక్కువగా దేని మీద ఫోకస్డ్ ఉంటుంది అంటే ఫుడ్ గురించి మాట. మనిషి తిండి అది లేకపోతే తను ఎలా మారిపోతాడు, తను ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతారో అన్నట్టుగా మనకు చూపించారన్నమాట. అండ్ మనకి కొంచెం సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి, అవి బాగా చూపించారు. అండ్ హ్యుమానిటీ గురించి బాగా చూపించారు. హ్యుమానిటీ అనేది ఒక స్టేజ్ వరకు ఎలా ఉంటుంది, దాని తర్వాత ఒక మనిషి యొక్క గ్రీడ్ కానీ సెల్ఫిష్నెస్ కానీ పెరిగిపోతే ఇంకా వాడు ఏది లెక్క చేయడమాట. లెక్క చేయకుండా వాడు ఎలా మృగంలా మారిపోతాడు. ఆ పాయింట్స్ అన్నింటినీ మనకి దీంట్లో చాలా బాగా బ్లెండ్ చేశాడు. అదైతే బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పాజిటివ్ ఏంటంటే వీళ్ళు ఎంచుకున్న స్టోరీ అనేది బాగుంది. అది కొంచెం డార్క్ మోడ్లో ఉంటుంది, కొంచెం మెచ్యూర్డ్ థీమ్ మాట. మరి ఏదో సిల్లీగా తీయాలని కాకుండా ఒక జెన్యూన్ అటెంప్ట్ ఇచ్చారు. అదైతే బాగుంది. అండ్ ఇంకొకటి ఈ మూవీలో ఇంకా బాగా అనిపించింది ఏంటంటే సినిమాటోగ్రఫీ. అంటే కొన్ని సీన్స్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అంటే వీళ్ళకి బడ్జెట్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఉన్న బడ్జెట్లో చాలా వరకు మంచి అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఆ ఎఫర్ట్ అనేది మనకి స్క్రీన్ మీద మంచిగా కనిపిస్తుంది. ఆ స్టోరీ, ఆ ట్విస్ట్లు అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కోసం అయితే ఈ మూవీ పక్కా చూడాలన్నమాట. ఇంక ఓవరాల్గా మూవీ చూడాలొద్దంటే చూడండి, చాలా జెన్యూన్ అటెంప్ట్ ఇచ్చారు. కొంచెం యూనిక్గా ట్రై చేశారా అని అనిపిస్తుంది. టోటల్గా అయితే మూవీ అంతా చూస్తే బాగుంది. మంచి ట్విస్ట్లు ఫాలోడ్ బై ఎ గుడ్ మెసేజ్. దానికోసం మూవీ చూడొచ్చు, వాళ్ళ ఎఫర్ట్ కోసం చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు